రితు కోపమున్న పక్షి. 6 ఏళ్ల రితు చాలా మంచి పాప. కాని కోపం వస్తే అరవడం అలవాటు. ఒకరోజు వాళ్ల ఇంట్లో వాళ్ల నాన్న అమ్మని అరవడం చూసింది. అది చూసి రితు చాలా బాధపడింది. కాసేపటికి తాతయ్య వచ్చి ఆడుకుందాంరా అని పిలిచాడు. కాని రితుకి ఇంకా కోపంగానే ఉంది. నన్ను వదిలేయండి, నేను మీతో ఆడను అని తాతయ్య నానమ్మ మీద గట్టిగా అరిచింది. రితు అరవడం నాన్న విన్నాడు. తను అమ్మని అరవడం చూసే రితు అరవడం నేర్చుకుందని అప్పుడు నాన్నకర్థమైంది. వెంటనే నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళి, క్షమించు, నేను నిన్ను అరిచి ఉండాల్సింది కాదు. పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు కదా అన్నాడు. అమ్మ నవ్వి, పర్లేదు, మనం మన తప్పు తెలుసుకోవడమే ముఖ్యం అంది. నాన్న రితు దగ్గరికి వెళ్ళి, కన్నా, నేను చేసింది తప్పే. పెద్దవాళ్ళు అరవకూడదు. నిన్ను చూశాక నా తప్పు నాకు తెలిసింది అన్నాడు. నాన్న చెప్పింది విని రితు కూడా తన తప్పు తెలుసుకుంది. తాతయ్య నానమ్మ దగ్గరికి పరుగెత్తుకెళ్ళింది. నన్ను క్షమించండి తాతయ్య, నానమ్మ, నేను మిమ్మల్ని అరిచి ఉండాల్సింది కాదు అని చెప్పి వాళ్ళని గట్టిగా కౌగిలించుకుంది. ఆ రోజునుండి ఇంట్లో ఎవరూ అరవడం లేదు. అందరూ ప్రేమగా ఉండటం చూసి రితు కూడా ప్రేమగా ఉండటం నేర్చుకుంది. పిల్లలు చూసే కదా నేర్చుకుంటారు.